హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో తెలంగాణ రాజీవ్ వికాసానికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే జూన్ 2వ తేదీన 5 లక్షల మందికి యువ వికాసం స్కీమ్‌ని అయితే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. తెలంగాణ దినం రోజే శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం గారైతే అందించినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో దానికి సంబంధించి నేనైతే మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ రాజీవ్ వికాసంకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్‌నైతే. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. ప్రభుత్వం నుంచి 6,250 కోట్లు సబ్సిడీ అనేది ప్రభుత్వం అందిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలని అయితే డిప్యూటీ సీఎం గారు అయితే కోరడం జరిగింది. ఈ రాజీవ్ వికాసం సంబంధించి సమన్వయం కోసం నోడల్ ఆఫీసులను నియమించాలని కూడా డిప్యూటీ సీఎం గారు అయితే అడగడం జరిగిందండి. అలానే రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తుందని అయితే డిప్యూటీ సీఎం గారు అయితే ఒక సమావేశంలో అయితే పేర్కొనడం జరిగింది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలని అయితే ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో బట్టి విక్రమార్క గారు అయితే మాట్లాడుతూ రాజీవ్ వికాసం సంబంధించి అయితే అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజీవ్ వికాసం స్కీమ్ కోసం 9,000 కోట్లు కేటాయించగా సో దాంట్లో 6,250 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందని తెలిపారు. గతంలో 70% రుణం అలానే 30% సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. అంటే గతంలో లాగా ఇప్పుడు అలా లేకుండా ఇప్పుడు 70% సబ్సిడీ 30% రుణంగా అయితే మార్చినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. రాజీవ్ వికాసం లోన్స్కి సంబంధించి అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని అయితే బ్యాంకర్లతో అయితే కోరడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజీవ్ వికాసంకి వచ్చిన దరఖాస్తుల్లో కేటగిరీ 1, కేటగిరీ 2 రుణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. రాజీవ్ వికాసం పథకానికి 16.23 లక్షల మంది నిరుద్యోగ యువతకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నెలాఖరుకు జిల్లా యంత్రంతో అనుమతితో కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. యువ వికాసం పథకం కోసం నెలకు 2,000 కోట్ల చొప్పున 3 విడతలలో 6,000 కోట్లు ఖర్చు చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించుకునిందండి. కేటగిరీ 1 యూనిట్ మినహా మిగతా కేటగిరీ 2, 3, 4 యూనిట్లకు బ్యాంక్ లింకేజీ తప్పనిసరి. కేటగిరీ 1, కేటగిరీ 2 రుణాలకు దరఖాస్తులు తక్కువ వచ్చాయని సమాచారం రావడం జరిగిందండి. ఈ రెండింటి కింద ప్రభుత్వం 2.8 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని అంచనా వేసింది. తొలి విడతలో 2,000 కోట్లు అవసరమని లెక్కించింది. కేటగిరీ 1 కింద 50,000 లోపు రుణాలు 100% గ్యారెంటీగా సబ్సిడీ అయితే ఉంటుంది. కేటగిరీ 1లో 1.58 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించగా దరఖాస్తులు 39,401 మాత్రమే వచ్చాయి. కేటగిరీ 2లో 50,000 లక్షలోపు రుణాలు 1.22 లక్షల మందికి ఇవ్వాలని అంచనా వేయగా అందులో 93,233 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఈ రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఏమైతే అంచనా వేసి ఉంటుందో వాటికంటే తక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగిందండి. సో దానికి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే దాంట్లో ఉండే సబ్సిడీ అలానే యూనిట్లు అండి. సో ప్రభుత్వం అయితే ఎక్కువ సబ్సిడీకి అలానే ఎక్కువ యూనిట్స్కి అయితే ప్రజలైతే ఆసక్తి చూపించడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందుకోసం అయితే ప్రభుత్వం ఆశించిన దరఖాస్తుల కంటే చాలా తక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో కేటగిరీ 1, కేటగిరీ 2 కింద అయితే చాలా తక్కువ దరఖాస్తులు రావడం జరిగింది. కేటగిరీ 3, కేటగిరీ 4 యూనిట్లు ఎక్కువ ఉండడంతో ప్రజలందరూ దానికి ఆసక్తి అయితే ఎక్కువ చూపించారు. కేటగిరీ 3 అలానే కేటగిరీ 4 కింద అయితే ఎక్కువ దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. ఈ 16.23 లక్షల దరఖాస్తులు అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే స్వయం ఉపాధి రుణాల దరఖాస్తులు కేటగిరీ వైజ్గా అయితే ఈ విధంగా ఉన్నాయండి. నేనైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ. సో అలా అయితే ప్రతి కేటగిరీకి ఎన్ని
దరఖాస్తులు రావడం జరిగింది. ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారని అయితే, ఎంతమంది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, ఎంతమంది దరఖాస్తులు వచ్చాయని కూడా అక్కడైతే క్లారిటీగా అయితే మెన్షన్ చేసి ఉందండి ఆ పట్టికలో అయితే. సో, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. రాజీవ్ వికాసం సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదేను. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ 2వ తేదీన మంజూరీ పత్రాలనేవి లబ్ధిదారులకైతే అందించబోతున్నారు ప్రభుత్వం అయితే. సో, రుణాలు కూడా సబ్సిడీ కింద అయితే అప్పుడే వేయడం జరుగుతుంది. అలానే చాలామందిలో ఉన్న డౌట్స్ ఏంటంటే, మాకు సివిల్ స్కోర్ అవసరమా అనేది చాలామంది అడుగుతున్నారండి. సివిల్ స్కోర్ అనేది అవసరం లేదనేది ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే బ్యాంకర్లు సివిల్ స్కోర్ అనేది చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇంతకుముందు లోన్స్ తీసుకొని సరిగ్గా కట్టారా లేదనేది అంచనా వేసి, ఒకవేళ సరిగ్గా కట్టి ఉంటే వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసి వాళ్ళకైతే లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు సరైన టైంలో గనక లోన్స్ అనేవి కట్టకుండా గనక ఉండినట్లయితే వాళ్ళకైతే ఈ లోన్స్ అనేవి రావండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి రాజీవ్ వికాస్‌కి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.